మ్యాంగో పప్పు రసం తయారు చేసే విధానం. ముందుగా మనం పప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, కొద్దిగా సోప్, కొద్దిగా మెంతులు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, లాల్ మిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిసేపు చల్లారేంత వరకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీకి ఇలా పౌడర్ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఇంగువ, కరివేపాకు, లాల్ మిర్చి ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పు ఇలా మ్యాష్ చేసుకొని ఉడకబెట్టుకున్న పప్పు దుద్దుకొని పెట్టుకోవాలి పక్కన. సన్నగా తరుక్కున్న ఎల్లుల్లిని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లెసన్, ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న మామిడికాయని కూడా వేసుకోవాలి. ఇలా ఉడకబెట్టుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న మామిడికాయ రసం వేసుకోవాలి. మామిడికాయ ముట్టితో కూడా వేస్తాను నేను, చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మనం మిక్సీకి కొట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిగలబెట్టి లాస్ట్లో కొద్దిగా వేసుకున్నామంటే స్మెల్ బాగా వస్తుంది, మంచి వాసన. కొద్దిగా పసుపు పొడి, రుచికి తగినంత సాల్ట్. మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి టమాటా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ పప్పు, మామిడికాయ రసం. టమోటా వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, టమోటా టేస్ట్ వస్తుంది. టమోటా వేసుకోకూడదు, మామిడికాయ వేసేటప్పుడు టమోటా వేయకూడదు, చింతపండు వేయకూడదు, ఓన్లీ మామిడికాయ. మామిడికాయ పుల్లటి మామిడికాయ అయితే పుల్లగా ఉంటుంది, బాగుంటుంది.